మళ్ళీ అందమైన శారీస్ తోటి మేము ముందుకు వచ్చేసిన వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. ఫస్ట్ సెట్ మనం చూసేది మధ్యలో బాడీ కంప్లీట్ మనకి క్రేప్ సిల్క్ విత్ ఎడ్జ్లో ఈ మష్రూ సాటిన్ లాగా వస్తుంది. మష్రూ సిల్క్ అంటాము, మష్రూ సాటిన్ అంటాం. బట్ ఇక్కడ కంప్లీట్ వీవింగ్ కూడా మనకి మీనాకారి అండ్ ఈ జరీ వీవ్. ఇది ఉల్టా సైడ్, ఇక్కడ పట్టుకోవడం కూర్చోవడం ఏమి ఉండదు. ఈ పోల్కాస్లో కూడా మల్టీ కలర్ ఉంటుంది. ఒకటి మనకి గోల్డ్ అండ్ ఇంకొకటి ఈ బ్లూ కలర్. ఇట్లా పాపప్ అవడం వల్ల దూరం నుంచి లుక్ కూడా బాగుంది. డార్క్ వైన్ కలర్. పళ్ళు మాత్రం అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కంప్లీట్ జరీ వ్యూ తోటి ఉన్న బ్యూటిఫుల్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నేను పేరప్ చేసిన కలరే ఉంది కాబట్టి ఇదేంది అసలు సంబంధం లేకుండా బ్లౌజ్ వేసుకుని ఇవాళ ఇవన్నీ సంబంధం లేకుండా వస్తున్నాయి. చీర బ్లౌజ్ ఏది పేరప్ చేసినా దీంట్లోనే వచ్చిందని కూడా చెప్పొచ్చు. అంత కన్వీనియంట్గా వస్తున్నాయి. ఫాల్ సూపర్గా పడుతుంది. కంపల్సరీ సాఫ్ట్ పాలిష్ మాత్రమే ఇవ్వాలి. 3150 రూపీస్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు చూసేది రెడ్ కలర్, మంచి రెడ్ కలర్. దానిపైన ఇంకా మంచిగా పాపప్ అయి కనిపిస్తున్నాయి. ఆబ్వియస్లీ అన్ని కలర్స్ కూడా డార్క్. నేను ఇట్లా అయితే మళ్ళీ ఇదే బాగుంది అనుకోకండి, అన్ని బాగున్నాయి. రిచ్ అండ్ గ్రాండ్ పళ్ళు. లెట్ మీ షో యూ ద హైట్. ఫస్ట్ అయితే హైట్ చూసేద్దాం. హైట్ సఫిషియెంట్ ఉంది, ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు, అది కూడా చూపిస్తాం. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బట్ హుందాగా గ్రేస్ఫుల్గా ఉంటుంది. దీని కాంట్రాస్ట్ ఏమొచ్చిందంటే పర్పుల్ కలర్ విత్ బార్డర్. ఇప్పుడు మనం చూసేది రాణి పింక్ కలర్. సేమ్ అన్ని వివరాలు అవే. పళ్ళు పర్పుల్ బ్లౌజ్ వచ్చింది కూడా విత్ బార్డర్. డార్క్ లావెండర్ ఈ కలర్ శారీకి కాంట్రాస్ట్ ఏ బ్లౌజ్ వచ్చిందో చూద్దాము. దానికన్నా ముందు పళ్ళు బ్లౌజ్ పింక్ వచ్చింది, పింక్ విత్ బార్డర్ బ్లౌజ్. మనం చూసేది బ్రైట్ ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్కి ఈ మధ్యకాలంలో ఎక్కువ సార్లు వచ్చిన బ్లౌజ్ ఏంటి కాంట్రాస్ట్ పింక్ కదా. సో దీంట్లో కూడా పింక్ విత్ దిస్ బార్డర్. ఇప్పుడు ఇది ఓన్లీ సింగిల్ కలర్. డార్క్ ఎల్లో టర్మరిక్ ఎల్లో కనిపిస్తుంది కదా. డార్క్ ఎల్లో టర్మరిక్ ఎల్లో బ్రైట్గా ఉన్న దానికి కడ్డీ బార్డర్ 2 సైడ్స్ ఈక్వల్ వచ్చి ఈ ఫ్లవర్ మాత్రం మంచిగా ఇట్లా క్రీపర్ లాగా జాల్ ప్యాటర్న్ లాగా వస్తుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న మోటివ్స్ వచ్చినాయి. నేను హైట్ కూడా చూపిస్తాను. దానికన్నా ముందు పళ్ళు విత్ టాజిల్స్లో 2 కలర్స్ వచ్చినాయి. హెచ్ఓ సిల్క్ కాబట్టి సెల్ఫ్ షైనింగ్ చాలా బాగుంటుంది హెచ్ఓ సిల్క్కి. ఈ బార్డర్ వచ్చింది రెడ్, మంచి హల్దీ కుంకుమ కాన్సెప్ట్ లాగా ఉన్న ఈ శారీలో ఫస్ట్ అయితే హైట్ చూసిద్దాం. సేమ్ ప్రైస్ 3150 రూపీస్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. లైట్ వెయిట్ ఉంది, కంపేరిటివ్లీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్. ఈ ప్యూర్ డోలా సిల్క్ శారీ వచ్చేసి 2850 సింగిల్ పీస్ షేడెడ్ శారీ. సెల్ఫ్ చెక్స్ వస్తుంది. ఫస్ట్ అయితే మంచిగా బర్ంట్ ఆరెంజ్ డార్క్ వచ్చేసి మళ్ళీ పింక్. ఇక్కడ టెంపుల్ బార్డర్ కంటిన్యూ అయ్యాక వీవింగ్ ఉన్న ఈ పర్టికులర్ బార్డర్. 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ ఉన్నాయి. హైట్ చెక్ చేసే ముందు పళ్ళు చాలా గ్రాండ్గా రిచ్గా ఉంది 2 షేడ్స్ తోటి. అండ్ చిన్న పోల్కా ఈ వీవింగ్ వచ్చింది. ఇది మనకి బ్లౌజ్. ఇప్పుడు ఒక్కసారి హైట్ చూసిద్దాం. 2850 హైట్ సఫిషియెంట్ ఉంది, అంటే 45 ఇంచెస్ అండ్ అబోవ్. అండ్ ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. ఇప్పుడు మనం చూసేది కోటా సిల్క్ శారీ, బ్లాక్ కలర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెయింట్. నేను ఇందాక అప్లిక్ వర్క్ అని చెప్పిన, చాలా తొందర ఎక్కువ కదా నాకు షార్ట్స్లో అప్లిక్ వర్క్ అని చెప్పిన కాదు. పెయింటింగ్కి కాంతా స్టిచ్ అనేది హైలైట్ అయింది విత్ చిన్న సీక్వెన్స్ ఆన్ ద ఎడ్జెస్. సో శారీ మొత్తం ఇట్లా ఉంటుంది. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ కంపల్సరీ ఉంటుంది. హైట్ మాత్రం సఫిషియెంట్ ఉంటుంది. కంప్లీట్గా మనకి అదే కాన్సెప్ట్ తోటి ఎలాబరేట్గా మనకి పళ్ళుకి వచ్చింది. బ్లౌజ్ పైన కూడా ఎడ్జ్కి హ్యాండ్స్కి ఇట్లా వస్తుంది. దిస్ విల్ బి ద బ్లౌజ్. ఇప్పుడు ఇంకొక బ్లాక్ ఉంది. ఇక్కడ మనకి క్రీపర్స్ అనేది షోల్డర్ పార్ట్ వరకు వస్తుంది. అండ్ సేమ్ పెయింట్ వచ్చేసి మనకి కాంతా స్టిచ్ చెప్పిన కదా. పళ్ళు చూసేసిన తర్వాత ప్రైస్ వచ్చేసి 2450. ట్రాన్స్పరెంట్ డెఫినెట్లీ కోటా సిల్క్ ఉంటుంది, బట్ క్యారీ చేసే వాళ్ళకి మాత్రం త్రూ అవుట్ డే హాయిగా. సెల్ఫ్ బ్లౌజ్ కాబట్టి ట్రాన్స్పరెంట్ ఉండదు. హైట్ సఫిషియెంట్ ఉంది 45 ఇంచెస్. బాగున్నాయి శారీస్. మీకు నచ్చినా? నాకైతే చాలా బాగా నచ్చినాయి. రోజు నచ్చితే నచ్చిన పని అయితే ఏం చేయాలి? నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టాలి. థ్యాంక్ యూ.